ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చింతూరులో వెదురు బొంగు ఉత్పత్తులపై ప్రత్యేక సమావేశం. తయారీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలపై చర్చ. పిడుగుపాటు గురై ఓ రైతు మృతి, కుటుంబంలో విషాద ఛాయ. ప్రశాంతంగా జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఎన్నికలు. జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా పెద్దాపురం ట్రినిటీ హై స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించినట్లుగా పెద్దాపురం డివిజన్ వినియోగదారుల అసోసియేషన్ అధ్యక్షుడు బి సూర్యనారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వినియోగదారులు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు హక్కుల గురించి వివరించినట్లుగా ఆయన తెలిపారు. విద్యార్థులకు వినియోగదారుల హక్కులు చట్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యదర్శి ఎం భాస్కరరావు, ఎం లక్ష్మి, కె మల్లేశ్వరరావు, మల్లేశ్వరి, పి దుర్గాప్రసాద్, ఎంఎం మాధురి, శ్రీదేవి, శ్యామల పాల్గొన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకొని చట్టం నాకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుని అక్రమ వ్యాపార విధానాల బారిన పడిన మోసపూరిత ప్రకటనలచే ప్రభావితం కాకుండా నాణ్యమైన వస్తు సేవలను కొనుగోలు చేస్తాను. అలాగే కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి బిల్లు తీసుకుంటాను. ఎంఆర్పి కన్నా అధిక ధర చెల్లించకుండా కొనుగోలు సమయంలో నాణ్యత, పరిమాణం, ధర, స్వచ్ఛత విషయాల్లో రాజీ పడకుండా ఉంటాను. మోసం జరిగిన పక్షంలో ప్రశ్నిస్తానని, అవసరమైతే వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. ఈ విషయంలో నా తోటి వినియోగదారులను చైతన్యపరుస్తూ పర్యావరణహితమైన మరియు ప్రామాణిక చిహ్నం గల వస్తువులను కొనుగోలుకై వారిని ప్రోత్సహిస్తానని బాధ్యత గల వినియోగదారులుగా ఎంచుకుంటూ వినియోగదారుల అవగాహన మరియు సంక్షేమం కొరకు పాటుపడతానని, తద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని ప్రమాణం చేస్తున్నాను. ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ పెద్దాపురం మండలం పరిషత్ కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. పెద్దాపురం పట్టణ మండల పరిధిలో 156 ఓట్లు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా అసిస్టెంట్ ఎలక్షన్స్ ఆఫీసర్ ఆర్డీఓ శ్రీరామని పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ శ్రీరామణి, తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి, డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షించారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐటి క్రాంతి కుమార్, ఎస్ఐ మౌనిక బందోబస్తు ఏర్పాటు చేశారు.
రంపచోడవరం డివిజన్ పరిధిలోని దొంగతనాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలియజేశారు. గంజాయి రవాణాని అరికట్టేందుకు పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, పర్యాటక ప్రాంతమైనందున ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా షాపుల వద్ద, రిసార్ట్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పేకాట, కోడి పందాల వంటి జూదా కార్యక్రమాలు నిర్వహించినా సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి మేమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా కొన్ని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే రాత్రిపూట బీట్ సిస్టమ్ని పెట్టడానికని నిర్ణయించామని. కనీసం 3 నుంచి 4 బీట్ల వరకు రాత్రిపూట సర్వ్ చేసి, సో అర్ధరాత్రి ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా, ఎటువంటి హౌస్ బ్రేక్స్ జరగకుండా, ఎటువంటి థెఫ్ట్స్ కానీ ఇళ్లలోకి ఎవరు చొరబడకుండా చూసుకోవడానికి బీట్ సిస్టమ్ స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. అది రేపటి నుంచే బీట్ సిస్టమ్ అనేది అమలవుతుంది. ఒకటి. ఇంకొకటి, ప్రజలు కూడా వాళ్ళ తరపు నుంచి, ప్రజలు అవ్వచ్చు, బయట బిజినెస్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, షాప్స్ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ తరపు నుంచి మీరందరూ కూడా సీసీటీవీస్, మీ తాలూకా ప్రదేశాల్లో సీసీటీవీస్ పెట్టుకోవడం, మీరు షాప్స్ లోపలికే సీసీటీవీ కాకుండా మీరు పెట్టుకునే సీసీటీవీ సిస్టంలో ఒక సీసీటీవీని షాప్ బయటికి ఫేస్ అయ్యేలా కూడా పెడితే మనకు ఎవరైనా థెఫ్ట్ చేసేవాళ్ళు, ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరైనా ఉన్నా కూడా, ఏమైనా ఇష్యూస్ అయినా కూడా వాళ్ళని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే సెక్యూరిటీ ఫర్ వన్ ఈజ్ సెక్యూరిటీ ఫర్ ఆల్. అంటే మనం తీసుకునే సెక్యూరిటీ చర్యలు అందరికీ హెల్ప్ అవుతాయి, అందరూ తీసుకునే సెక్యూరిటీ మెజర్స్ మనకు కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా బిజినెసెస్, ముఖ్యంగా షాప్స్ అండ్ ఎవరైతే స్తోమత ఉండి ఇళ్లలో సీసీటీవీలు పెట్టుకునే వాళ్ళు ఉంటారో, సో ద రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఈజ్ మీరు ఇళ్లలో సీసీటీవీస్ పెట్టుకోండి. సీసీటీవీస్ ఇంటి ముందు సైడ్, ఇంటి వెనక సైడ్ కూడా, బోత్ సైడ్స్ కూడా సీసీటీవీస్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరైతే దొంగతనాలు చేయడానికి వచ్చే దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ దొంగతనం చేయడానికి భయపడతారు. వాళ్ళు వచ్చి రెక్కి చేసేటప్పుడు పలానా ఇంట్లో సీసీటీవీ ఉంది కాబట్టి అక్కడ ఇంట్లో వెళ్ళొద్దు అన్న ఒక భయం ఏర్పడుతుంది. ఒకవేళ వాళ్ళు చొరబడినప్పటికీ కూడా మనం సీసీటీవీలో అవి రిపోర్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఆ దొంగలను పట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇది మెయిన్ విషయం సీసీటీవీకి సంబంధించి. అండ్ ఏవైనా అంటే ఒక మినిమం అమౌంట్కి మించి, అంటే రెగ్యులర్గా యూజ్ చేయడానికి రెగ్యులర్గా అవసరమైన మోతాదుకి మించి ఇంట్లో మనీని కానీ, గోల్డ్ని కానీ, సిల్వర్ని కానీ, ఎటువంటి వాల్యుబుల్ ఐటమ్స్ కూడా యూజువల్లీ ఇళ్లలో లేకుండా ఉంటే బెటర్. వాటిని లాకర్స్లో పెట్టుకుంటే బెటర్ అండి. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఇళ్లలో మన ఇంటికి మనం కాపలాగా ఉండలే, మనం రకరకాల పనులకు వెళ్తుంటాం కాబట్టి, సో మనం ఇక్కడ లాకర్స్ని యూజ్ చేసుకోవాలి. ఒకటి. 2, సీసీటీవీస్ ఎవరైతే స్తోమతుందో వాళ్ళు సీసీటీవీస్ పెట్టుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు షాప్స్ అండ్ రిసార్ట్స్, వీళ్ళకి సంబంధించి సీసీటీవీస్ ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు లోపలికి ఫేస్ చేసే సీసీటీవీస్ కాకుండా బయట కూడా ఫేస్ చేసి ఉండాలి. అండ్ గాంజా, ఇక్కడ గాంజాకి సంబంధించి ఏవైతే మనకి ఏవైతే 2 వీలర్స్ నుంచి గాంజాకి వెళ్తున్నాయో మనం చెక్ పోస్టులు పెట్టి గాంజాని అరికట్టడం జరుగుతుంది. సో ఈ చర్యలు మేము ఇంకా ముమ్మరంగా కూడా ముందుకు తీసుకెళ్దామని ప్రయత్నిస్తాం. సో మీ వరకు ప్రజలకు ఎటువంటి గాంజా రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ మా వరకు చేరవేస్తే, అది ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ అయితే, పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. మేము దాని మీద ఖచ్చితంగా మేము రైడ్ చేస్తాం. ఈ గాంజాతో పాటు ఎక్కడెక్కడైతే మీకు ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ అవుతుందని తెలుస్తుందో, లేకపోతే కోడి పందాలు అవుతున్నాయని తెలుస్తుందో, ఇట్లాంటి విషయాల మీద కూడా మీరు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళని సంప్రదించవచ్చు. సో మీరు ఇచ్చే ఎటువంటి డీటెయిల్స్ని కూడా బయట పెట్టము, మీ తొలగ ఐడెంటిటీని బయట పెట్టము. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద యాక్షన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, బట్ మీ తొలగ ఐడెంటిటీని బయట పెట్టము. రీసెంట్గా ఒక డుచ్చర్తి లిమిట్స్లో ఒక చిన్న అమ్మాయి, స్కూల్ చదువుతున్న ఒక చిన్న అమ్మాయి నాకు పర్సనల్గా ఫోన్ చేసి, మా ఊర్లో ఐడియా ర్యాక్ చాలా విస్తృతంగా అందరూ పెడుతున్నారు, అందులో మా పేరెంట్స్ కూడా ఉన్నారని చాలా ధైర్యంగా అమ్మాయి చెప్పింది. ఎందుకమ్మా చెప్తున్నావు అని అంటే, ఊర్లో అందరూ చెడిపోతున్నారండి, దానివల్ల మా ఫాదర్ తోలకు ఆరోగ్యం కూడా చెడిపోతుంది, ప్లీజ్ దీని మీద చర్య తీసుకోండి అంటే, మేము ఆ ఊర్లో ఐడియా ర్యాక్ మీద రైడ్ చేయడం జరిగింది, అక్కడ కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ఒక చిన్న అమ్మాయి ఇట్లాంటి ఒక చర్య తీసుకొని ఒక ముందడుగు వేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మీ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే, మా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ మాకు ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ సోర్సెస్తో పాటు మీరు ఆన్ గ్రౌండ్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో, మీకు రెగ్యులర్గా మీ చుట్టుపక్కల జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా, అది ఓపెన్ ఫీల్డ్స్లో జరుగుతున్నా, లేకపోతే ఏదైనా రిసార్ట్స్లో జరుగుతున్నా, లేకపోతే ఎక్కడ జరుగుతున్నా కూడా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో దీని మీద తగు జాగ్రత్తలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ ప్రాపర్టీ అఫెండర్స్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం పట్టుకుంటాం. సో మీ సైడ్ నుంచి కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండపాల గ్రామంలో తెలుగుదేశం పార్టీలోని నాయకుల ఓ మద్యం దుకాణం విషయంలో 2 వర్గాలుగా విడిపోయి తమ ఆధిపత్యాన్ని నెగ్గించుకోవాలని మహిళలతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయాలని ఒక వర్గం ఆందోళనకు దిగగా మరో వర్గం గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే దానిని అడ్డుకుంటామని హెచ్చరించడంతో గ్రామంలోని పార్టీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయని పలువురు వాపోయారు. ఉపాధ్యాయ ఉప ఎన్నికల సందర్భంగా కొత్తపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని కొత్తపేట ఆర్డీఓ స్పీకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల ఉప ఎన్నికలు కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల ప్రధాన కేంద్రాలలో 1 చొప్పున 7 కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాలలో 896 మంది టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎన్నికలు సిబ్బంది ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇవాళ 5 డిసెంబర్ 2024 ఎలక్షన్ ఇవాళ పోలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పొద్దున్న 8 గంటల నుంచి మన కొత్తపేట డివిజన్ మొత్తంలో ప్రతి మండలానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రం చొప్పున మొత్తం 7 పోలింగ్ కేంద్రాల్లో కూడా 8 గంటలకి మనకి మొదలైంది పోలింగ్ అనేది. మొత్తం మనకి 806 ఓటర్లు ఉన్నారు ఈ 7 మండలాల్లో కలిపి. అత్యధికంగా కొత్తపేటలో మనకి 200 మంది ఓటర్లు ఉన్నారు, రావులపాలెం 170 మంది ఓటర్లు ఉన్నారు. మనకి మిగిలిన అన్నీ కూడా కలుపుకొని మొత్తం 806. 10 గంటలకి మనకి సుమారుగా ఒక 25% వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే ఉంది. పోలింగ్ సిబ్బంది అంతా కూడా తూచా తప్పకుండా మన ప్రొసీజర్ అన్నీ పాటిస్తూ పోలింగ్ని నిర్వహించడం జరుగుతుంది. పెదపూడి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా గ్రాండ్ ఐక్య క్రిస్మస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ బుధవారం పెదపూడి మండలం సిఆర్ఎస్ఏ గొల్లల మామిడాడ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ లో ఘనంగా జరిగింది. పెదపూడి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రారంభించి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పెదపూడి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా గ్రాండ్ ఐక్య క్రిస్మస్ తో పాటు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, గొల్లల మామిడాడ గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, పెదపూడి మండల ఫాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, కేబినెట్ పిఎం పిఏ అడ్వైజరీ బోర్డు సభ్యులు, ఫాస్టర్స్ దైవజనులు పాల్గొన్నారు. ఎక్స్ డిప్యూటీసీ వారు శ్రీ చిర్రవర ప్రసాద్ గారు, ఎక్స్ ఎంపీపీ జుత్తుగా సూర్యకుమారి గారు, పెదపూడి మండల అధ్యక్షులు జుత్తుగా కృష్ణ గారు, మరి పుట్ట గంగాధర్ చౌదరి గారు, అలాగే దత్తుడు గారు, పెండం అప్పన్న గారు, వారందరినీ గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సత్బాబు గారు, రామేశ్వరం టీడీపీ మండల సెక్రటరీ గారు, సానా శ్రీడు గారు, కనకదురు, అలాగనే కోటికలపూడి విష్ణు గారిని గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటాను. చాలా సంతోషం. ఈ సమయంలో ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా మన యొక్క గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడే సమయంలోనికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని, వారి నాయకత్వాన్ని దీవించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, ప్రధానమంత్రి గారిని, ప్రభా మంత్రులందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మరి ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని దీవిలోనికి, అధికారంలోనికి నడిపించి అనేక మందికి ప్రజలకు సహాయకరంగా న్యాయమును అందించేటువంటి అద్భుత నాయకునిగా దీవించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. విధంగా ఎవరు ప్రవర్తించినా
సహించేది లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇటు హిందువైనా, క్రైస్తవురైనా, ముస్లిం అయినా ఎవరి మనోభావాలు వారివి, ఎవరి మత విశ్వాసాలు వారివి, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన, ఒక ప్రజాప్రతినిధిగా నా పైన ఉన్నాయి. దాన్ని 100% అమలు చేస్తాను రాజ్యాంగం ప్రకారంగా అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి పాస్టర్స్ ఫెలోషిప్ కోసం వారు కమ్యూనిటీ హాల్ అడిగారు. దానికి సంబంధించి పరిశీలన చేసి వీలైనంత వరకు న్యాయం చేయడానికనే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ అయినా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కానీ, గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్థలాలు కానీ ఉంటే వాటిని సేకరించి మీకు అందజేసి దానికి తగిన భవనాన్ని కూడా నిర్మాణం చేయడానికి నా వంతు సహకారం నేను అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఉంది దానిలో ఉన్న భావాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మన జీవన విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం క్రైస్తవులుగా ఉన్నా, హిందువులుగా ఉన్నా, ఇస్లాం మతం తీసుకున్నా, బౌద్ధ మతం తీసుకున్నా, జైన మతం తీసుకున్నా, సిక్కు మతం తీసుకున్నా, ఏ మతం యొక్క సారాంశాన్ని గ్రహించాలి, దాని తత్వాన్ని గ్రహించాలి. ఆ విధంగా మన జీవన విధానం కొనసాగించినప్పుడు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవన విధానం మనకి దక్కుతుంది అనేది అన్ని మత గ్రంథాలు చెప్పిన విషయం. అందులో ముఖ్యంగా క్రీస్తు ప్రవచించిన బోధనలో అనేక విషయాలు మనకి గోచరవుతూ ఉంటాయి. ఇవన్నీ పెద్దలు అనేక విషయాల్ని మీకు బోధిస్తూ ఉంటారు. వాటిని గ్రహించాలి. తద్వారా మన జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం, అదేవిధంగా సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడం కోసం ప్రతి క్రైస్తవుడు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. క్రీస్తు చెప్పింది ఒకటే, నా పట్ల విశ్వాసం ఉంచండి, ప్రేమను పంచండి, నా మార్గంలో పయనించండి అని చెప్పారు. అదే మనం చేయాల్సింది. అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రశాంతంగా జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గంధం నారాయణరావు, పలుగు దీపక్, కవల నాగేశ్వరరావు, నామన వెంకటలక్ష్మి, బొర్రా గోపిమూర్తి వీరందరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి మొత్తం 16,737 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి 2,165 మంది ఉపాధ్యాయులు, 1,131 మంది ఉపాధ్యాయులను మొత్తం 3,296 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక కొత్తపేట నియోజకవర్గం నుండి కొత్తపేట, ఆలమూరు, రావులపాలెం, ఆత్రేయపురం 4 మండలాల నుండి 469 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఇప్పటి వరకు నియోజకవర్గ 55% పోలింగ్ పూర్తయినట్లుగా సమాచారం. అనపర్తి మండలం రామవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ రామవరం, కుతుకులూరు, పెడపర్తి గ్రామాల బూత్ కమిటీల నియామకం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల బీజేపీ రిటర్నింగ్ అధికారి హారిక, బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల బీజేపీ అధ్యక్షులు గంగిరెడ్డి, బీజేపీ నాయకులు బుల్లిరెడ్డి, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అనపర్తి మండలం బూత్ కమిటీలు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన భారతీయ జనతా పార్టీ అనపర్తి మండల శాఖ అధ్యక్షులు గంగిరెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అనపర్తి మండలం రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న హారిక్ గారికి, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గర నుంచి ఈ బూత్ కమిటీల ఏర్పాటు వరకు అత్యంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బుల్లెడ్డి గారికి, వేదిక ముందున్న గ్రామ సర్పంచులకు,
వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత పటిష్టంగా బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలి అనే ఆలోచన గతం నుంచి జరుగుతూ ఉన్నా ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమైన ఉద్దేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అవన్నీ మనకు అవగాహన లేక కొన్ని కార్యక్రమాలని మనం వినియోగించుకోలేని పరిస్థితిలో కూడా మనం ఉన్నాం. ఇవాళ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం, డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రభుత్వ పథకాలను కూడా మనం సక్రమంగా గ్రామాల్లో లబ్ధిదారులకు అందజేసినట్లయితే లబ్ధిదారులకు మేలు చేకూరడంతో పాటు మన నాయకత్వం కూడా బలోపేతం అవుతుందనేది ఈ సందర్భంగా మీ అందరూ గ్రహించాల్సిన అంశంగా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఎవరైతే బూత్ కమిటీ ఈ వాటికి 58 పూర్తి చేసి వారికి ఇచ్చేవారు. అందువల్ల 2 రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ హాజరైన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తీసుకెళ్ళిన బుల్రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదరులు సోదరిమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నలభై 42వ బూత్ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గైడ గంగాభవాని గారు. నెక్స్ట్ కొదులూరు గ్రామం నుంచి తదుపరి చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు అమరావతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ టీం సంయుక్తంగా కోనవరం మండలంలోని టేకులొద్ది గ్రామంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వెదురు బొంగుతో వివిధ రకాల వస్తువుల తయారీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలపై చర్చించారు. త్వరలో గిరిజనులకు నాణ్యమైన వెదురు బొంగు వస్తువులు తయారీ శిక్షణ ప్రారంభించడానికి చింతూరు డివిజన్లో అన్ని సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక గిరిజనుల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి వారి ఉపాధి అవకాశాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని ఐటీడీఏ పీఓ అపూర్వ భారత్ తెలియజేశారు. సంగం మండలం మర్రిపాడు గ్రామంలో చిట్టిపోయిన వెంకటేశ్వర్లు అనే రైతు పిడుగుపాటి గురై మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వర్లు అతని భార్య ఆదిలక్ష్మమ్మ కలిసి పొలం పనులు చేస్తుండగా పిడుగుపడింది. పిడుగుపడిన దాటికి పక్కనే ఉన్న ఆదిలక్ష్మమ్మ ఆరోగ్యం కూడా విషమంగానే ఉంది. మర్రిపాడు గ్రామంలో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా సచివాలయంలోని ఎన్ఎంఎస్లు లేక ఇబ్బంది పడారు ప్రజలు. ఇక సంగం గవర్నమెంట్ హాస్పిటల్ కి ఆదిలక్ష్మమ్మను తరలించి చికిత్స చేయించారు. भाई
మళ్ళా తీసేటి కాలం అడిగిరయ్యా. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రామచంద్రాపురం నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రామచంద్రాపురం నియోజకవర్గంలో 564 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయం, కె గంగవరం ఎంపీడీఓ కార్యాలయం, కాజులూరు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రామచంద్రాపురంలో 414 మంది, కె గంగవరంలో 79 మంది, కాజులూరులో 71 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది అని అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చింతూరులో వెదురు బొంగు ఉత్పత్తులపై ప్రత్యేక సమావేశం, తయారీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలపై చర్చ. పిడుగుపాటి గురై ఓ రైతు మృతి, కుటుంబంలో విషాద ఛాయలు. ప్రశాంతంగా జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఎన్నికలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.